India's first organic ice cream. Better ingredients, better ice cream. Organic Creamery by Iceberg. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. బిగ్ బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి సోషల్ మీడియాలో పెట్టినటువంటి ఒక ఫోటో తెగ వైరల్ అయింది. ఆమె గర్భంతో ఉన్నట్టుగా ఒక ఫోటో పోస్ట్ చేసింది. స్పెషల్ ట్రీట్మెంట్ సక్సెస్ అని కూడా ఆ పోస్ట్లో రాసుంది. అంటే తమన్నా సింహాద్రి ప్రస్తుతం గర్భంతో ఉంది, మరికొద్ది రోజుల్లోనే ఒక బేబీకి జన్మనివ్వబోతోంది అని అర్థం చేసుకుంటున్నారు. చాలామంది కామెంట్లు కూడా చేస్తూ ఉన్నారు. అంటే ఒక ట్రాన్స్జెండర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎట్లా బిడ్డకి జన్మనిస్తారు అంటే ఇది కేవలం సోషల్ మీడియాలో వైరల్ కావటం కోసం, ఫేమ్ కోసం ఈ విధంగా చేస్తున్నటువంటి పోస్ట్ తప్ప ఇందులో వాస్తవం లేదు అని చెప్పి కొంతమంది పోస్టులు చేస్తూ ఉన్నారు. లేదు, స్పెషల్ ట్రీట్మెంట్ సక్సెస్ అని పెట్టింది కదా, ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకుందేమో, తద్వారా తన గర్భం వచ్చిందేమో అని కొంతమంది కూడా మాట్లాడుతున్నారు. అసలు వాస్తవాలేంటి? తమన్నా సింహాద్రి ఆ పోస్ట్ పెట్టడం వెనుక రీజన్ ఏమై ఉండొచ్చు? అసలు నిజంగా సైన్స్ ప్రకారం ఇప్పటికీ ట్రాన్స్జెండర్స్కి సహజంగా బిడ్డ కలిగేటువంటి పరిస్థితి ఉందా? ఆ టెక్నాలజీ ఇంప్రూవ్ అయిందా? దీని గురించి మనం మాట్లాడటానికి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ట్రాన్స్జెండర్ డాక్టర్ కూడా ప్రాచీ గారు. వైద్యంలో వారి సేవలు అందిస్తూ ఉన్నారు. దీని గురించి వారికి ఇంకా ఎక్కువ అవగాహన ఉంటుంది. వారితో మనం మాట్లాడదాం. ప్రాచీ గారు నమస్తే. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్. బాగున్నారా? బాగున్నానండి, మీరు? బాగున్నాను, థ్యాంక్ యూ. తమన్నా సింహాద్రి పెట్టినటువంటి ఈ పోస్ట్ని ఎలా చూస్తున్నారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ నాట్ టాక్ అబౌట్ హర్, లెట్స్ టాక్ అబౌట్ మదర్హుడ్. ప్రతి ట్రాన్స్జెండర్కి వెన్ వీ అండర్గో సర్జరీ, వెన్ వీ హ్యావ్ అవర్ లైఫ్ పార్ట్నర్, ఎవరైతే మాకు పెళ్లి చేసుకొని ఒక హస్బెండ్ ఉంటారో, ప్రతి ట్రాన్స్ పర్సన్కి ఒక మదర్ అవ్వాలి అనే ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటుంది. తమన్నా సింహాద్రి గారు ఆ పోస్ట్ పెట్టడం వెనకాల ఏముందో మనకు తెలియదు, బికాస్ షీ డిడ్ంట్ క్లారిఫైడ్. తను కేవలం ఒక కామెంట్ ఏం పెట్టారంటే ట్రీట్మెంట్ గాట్ సక్సెస్, అంతే. దాన్ని మీరు నిజంగా గర్భంగా ఉందా ఏముందా అనేది తనని మాత్రమే అడగాలి. ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ టు. చాలా మంది డౌట్ ఎక్కడ పడుతున్నారంటే ట్రీట్మెంట్ గాట్ సక్సెస్ అంటే ట్రీట్మెంట్ సక్సెస్ అయిపోయింది, అందుకే నాకు గర్భం వచ్చింది, ఇక రేపు మాపో తల్లి కాబోతున్నాను అని అర్థం చేసుకుంటున్నారు కదా. అదే అంటున్నాను, ఫోటో అట్లా పెట్టి వదిలేస్తే ఎవరికి అనుమానం వచ్చి ఉండేది కాదు. ఆమె సరదాగా పెట్టింది కూడా అనుకోవచ్చు. ఆ ట్రీట్మెంట్ గాట్ సక్సెస్ ఇది పెట్టిన తర్వాతే డౌట్ వస్తుంది అందరికి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ కేవలం ఆవిడ మాత్రమే ఇవ్వగలదు. గాడ్ బ్లెస్ హర్ ఇఫ్ ఇట్ ఈస్ సో. ఐ రియల్లీ విష్ దట్ హర్ డ్రీమ్ కమ్స్ ట్రూ. బట్ సైంటిఫికల్లీ దర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ అన్నమాట. టిల్ నౌ నాకు తెలిసినంత వరకు 1931లో నేను కూడా రీసెర్చ్ చేశాను. 1931లో లిలీ ఆల్బే అనే ఒక డానిష్ ఆర్టిస్ట్, షీ వాజ్ ఎ స్కల్ప్చర్ అండ్ పెయింటర్, ట్రాన్స్ పర్సన్. షీ ట్రైడ్, I mean she underwent uterus implantation procedure, but she died of lot of complications అన్నమాట. ఆర్గాన్ అనేది రిజెక్ట్ అయిపోయింది. ఓకే. సో దాని తర్వాత దేర్ ఆర్ చాలా ట్రయల్స్ నడుస్తున్నాయి ఆల్ ఓవర్ వరల్డ్ కానీ ఇండియాలో కానీ. బట్ యాజ్ పర్ నౌ దేర్ ఆర్ నో రికార్డ్స్ దట్ టుడే అసలు లేదు. Till now there is no record according to my knowledge and according to internet as well. Till today there is no records. యూట్రస్ ఇంప్లాంట్స్ అనేది యూజువలీ ఫీమేల్స్లో చేస్తారు. రీసెంట్లీ అరౌండ్ 1 year కింద ముంబైలో ఒక హాస్పిటల్లో ఫీమేల్కి యూట్రస్ ఇంప్లాంట్ చేశారు. ఫీమేల్కి యూట్రస్ ఇంప్లాంట్ చేశారు. బట్ ఫర్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ రికార్డెడ్ రైట్ నౌ. ఏమో కొత్త ప్రొసీజర్స్ వచ్చాయేమో, బికాజ్ యాజ్ ఏఐ ఇస్ దేర్, అన్నీ రోబోటిక్ సర్జరీస్ అవుతున్నాయి, చాలా టెక్నిక్స్ వస్తున్నాయి హెల్త్ వైజ్ కూడా. సో మైట్ బి అయ్యి ఉండొచ్చు. ట్రయల్స్ ఆర్ గోయింగ్ ఆన్, బట్ దట్ ఈస్ నాట్ ఈవెన్ రికార్డెడ్ ఫస్ట్ థింగ్. అండ్ నాట్ ఈవెన్ అ గైనకాలజిస్ట్ రివీలింగ్ దట్ yes we are doing uterus implant procedures on transgenders అని. అంటే ఇది పూర్తిగా అబద్ధం అనుకుని భావించవచ్చు. పూర్తిగా అబద్ధం అని చెప్పలేము. Until and unless we didn't get any senses of that. అంటే ఇప్పటివరకు ఎలాంటి టెక్నాలజీ లేదని చెప్తున్నారు. ఫీమేల్స్కి మాత్రమే ఆ యూట్రస్ ఇంప్లాంట్ అనేది జరిగింది.
ట్రాన్స్లో ఇంతవరకు ఆ రికార్డ్ అనేది లేదని రికార్డ్ అనేది లేదు, బట్ ట్రయల్స్ అనేది అవుతుంది. ట్రయల్స్ అవుతున్నాయి. Yeah. కానీ నిజంగా ట్రయల్స్ సక్సెస్ అయ్యి ఎవరికైనా ట్రాన్స్జెండర్కి ఇంప్లాంట్ చేసి సక్సెస్ అయితే కనుక అది ప్రపంచవ్యాప్తంగా పెద్ద వార్త అవుతుంది కదా. చాలా పెద్ద వార్త. నేను కూడా ఒక ట్రాన్స్ పర్సన్ని. నాకు కూడా ఆఫ్టర్ సర్జరీ నాకు కూడా తల్లి కావాలనే కోరిక ఉంటుంది. ఈవెన్ ఐ విల్ గెట్ ఇట్ డన్ దాట్. సో చాలా మందికి ఆశలు ఉంటాయి. ఒక ట్రాన్స్ పర్సన్కి పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా ఆ తల్లితనం, ఆ మదర్హుడ్ అనేది కావాలి. కాబట్టి డెఫినెట్లీ ఎవ్రీవన్ విల్ బీ హ్యాపీ అండ్ ఇట్ విల్ బీ ఎ వెరీ గుడ్ గిఫ్ట్ ఫర్ అస్ యాజ్ వెల్. ఓకే, అంటే సక్సెస్ అయితే బిగ్ బ్రేకింగ్ న్యూస్ కాబట్టి ఇప్పుడు తమన్నా గారు పెట్టిన ఫోటోను కూడా మనం నిజమని నమ్మడానికి లేదని చెప్పి దీన్ని బట్టి భావించాలి. లేదండి, నిజం అని నమ్మడానికి లేదు అని నేను చెప్పలేను. బికాజ్ అది తనంత తను క్లారిటీ ఇచ్చేంత వరకు ఎవరికి తెలీదు. ఐఎమ్ టాకింగ్ ఓన్లీ అబౌట్ సైన్స్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ హర్. ఓకే, ఒకవేళ ఆ ట్రయల్ తన పైననే జరిగి ఉండి సక్సెస్ అయ్యి ఉంటే గాడ్ బ్లెస్ సర్. నిజంగా అది చాలా మంచి వార్త. ఇప్పటికీ ఇంటర్వ్యూలు వచ్చేవి, పెద్ద పెద్ద ఇంటర్వ్యూలు జరిగి ఉండేవి, బ్రేకింగ్ న్యూస్లు వచ్చేవి కదా. ఫస్ట్ టైం అట్లా జరుగుంటే కనుక నేను క్వశ్చన్ చేస్తాను. లేదు, అంటిల్ అండ్ అన్లెస్ షీ రివీల్స్ దాట్ మనకు తెలీదు. ఓకే, ఇట్ హ్యాస్ బీన్ లైక్ అది యూట్రస్ ఇంప్లాంటా, అది సరోగసియా, ఫాస్టరింగా, ఏంది అనేది మనకి తెలీదు. సో ఐ కెనాట్ కామెంట్ ఆన్ దాట్. బికాజ్ అది ఒకవేళ నిజంగా అయ్యి ఉంటే గాడ్ బ్లెస్ సర్. నేను కూడా ఒక తల్లి అవ్వాలని ఎప్పటికీ అనుకుంటాను. ఐ విల్ టేక్ అంటే గైడెన్స్. ట్రాన్స్లో ఇప్పుడు సరోగసి కానీ ఇక ఏ పద్ధతిలో కూడా ఇప్పటి వరకు లేదు కదా. యాక్చువల్లీ అడాప్షన్ అనేది ఒక ఆప్షన్ ఉందండి. అకార్డింగ్ టు ఇండియన్ గవర్నమెంట్ సరోగసీ అనేది కూడా వీఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ సరోగసీ అండ్ ఆల్. ట్రాన్స్జెండర్స్ నాట్ ఎలిజిబుల్. ట్రాన్స్జెండర్ యాక్ట్ 2022 ప్రకారం ట్రాన్స్జెండర్స్ LGBTQIలో ఉన్న వాళ్ళు, ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు గో ఫర్ సరోగసీ అండ్ ఆల్, ట్రాన్స్జెండర్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్. ఇట్ ఈస్ ఓన్లీ ఎలిజిబుల్ ఫర్ హెటరోసెక్షువల్ పీపుల్. ఒక సాధారణమైన అబ్బాయి అమ్మాయి లైక్ భార్యాభర్తలు, వాళ్ళకి సరోగసీ ఆప్షన్ ఉంది. బట్ ట్రాన్స్జెండర్స్కి అయితే లేదు ఇప్పటిదాకా. ఓకే, సో ట్రాన్స్జెండర్స్కి ఎందుకంత కాంప్లికేట్ అవుతుంది, ఎందుకని సక్సెస్ కాలేకపోతుంది ఈ ట్రయల్స్? సి, మేల్ అనాటమికల్ బాడీ అనేది ఒకలాగా ఉంటుంది, ఫీమేల్ అనాటమికల్ బాడీ వేరేలాగా ఉంటుంది. మాకు జరిగే సర్జరీస్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ వజైనోప్లాస్టీ తీసుకుందాము. వజైనోప్లాస్టీ అవుతుంది కానీ మా లోపల ఉన్న ప్రోస్టేట్ గ్లాండ్ అనేది తీయరు. సో త్రూ వెజైనోప్లాస్టీ యూట్రస్ ఇంప్లాంట్ అనేది చాలా కష్టం. అండ్ యూట్రస్ ఇంప్లాంట్ ఈస్ నాట్ ఎ డివైస్ దాట్ లోపలికి వెళ్ళిన తర్వాత గ్రో అవ్వాలి, ఇది చేయాలి, అది. యూట్రస్ ఇంప్లాంటేషన్ అనేది ఒకవేళ ట్రాన్స్జెండర్స్లో చేసినా, ఫీమేల్స్లో చేసినా, మనము లివర్ ఆర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఎలా చేస్తారండి, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఎలా చేస్తున్నారు. సో అలాగే త్రూ అబ్డామినల్ క్యావిటీ అంటే త్రూ మనకు కడుపు నుంచి అది లోపల పెట్టి ఆ లివర్, ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత ఏవైతే రక్త కణాలు ఉంటాయో, బ్లడ్ వెజల్స్, నర్వ్స్ ఏదైతే ఉంటారో, ఏదైతే అటాచ్ చేస్తారో అలాగే దీన్ని కూడా చేస్తారు. దట్ ఈస్ ద ప్రొసీజర్. ఓకే, బట్ ఇందులో సక్సెస్ రేట్ అనేది ఆల్మోస్ట్ 0.12% అనుకోండి. ఎందుకు అని అంటే ఇట్ ఈస్ అ ఆర్గాన్ విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ అదర్ బాడీ. వేరే బాడీ నుంచి తీసుకొచ్చే ఆర్గాన్ని మన బాడీ అనేది అడాప్ట్ చేసుకోవాలి. సో దానికోసం చాలా ఇమ్యూనోసప్రెసెంట్స్ వాడాలి. ఆ ఆర్గాన్ని బాడీ అడాప్ట్ చేస్తుందంటే ఇట్ విల్ టేక్ మినిమం 3 to 4 months. ఓకే, సో రిజెక్షన్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది ఇందులో. ఓకే, అంటే ఎంత టెక్నాలజీ వచ్చినా దీన్ని మనం ఓవర్కమ్ చేయలేమంటారా? ఓవర్కమ్ అనేది చేయగలుగుతాము, అందుకే కదండి డాక్టర్స్ రీసెర్చ్ చేస్తుంది. అవునవును, ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. ఇంతకుముందు మీరు చెప్పారు రోబోటిక్ సర్జరీస్ కానీ రకరకాలుగా వస్తూ ఉన్నాయి. సో వైద్య రంగం అనేది కొత్త పుంతలు దొక్కుతుంది, కొత్త కొత్త వ్యాధులు కూడా చికిత్సలు కనిపెడతా ఉన్నారు. కానీ ట్రాన్స్జెండర్స్కి ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్య ఇది, దీనికి పరిష్కారం కనుగొనడంలో ఇబ్బంది వస్తుంది. లేదండి, ఒక విషయం చెప్తాను. ఇక్కడ నుంచి ఒక 20 సంవత్సరాలు వెనుకకి వెళ్తే, 10 సంవత్సరాలు కూడా వెనుకకి వెళ్తే మాకుండే సర్జరీస్ అనేది అప్పుడు లేవు. ఇప్పుడు ఇలా ఫేషియల్ ఫెమినైజేషన్ సర్జరీస్ అంటారు, ఫోర్ హెడ్, నోస్, ఫిల్లర్స్, జా లైన్, ఇంప్లాంట్స్, బ్రెస్ట్ ఇంప్లాంట్స్, వజైనోప్లాస్టీ ఏదైతే మనం మేల్ టు ఫీమేల్గా మారుతామో, వజైనోప్లాస్టీలో కూడా దేర్ ఆర్ మెనీ వెరైటీస్ లైక్ నార్మల్ వెజైనోప్లాస్టీ, కాస్ట్రేషన్ అంటారు, దాని తర్వాత పినైల్ ఇన్వర్షన్ అంటారు, పెరిటోనియల్ ఇన్వర్షన్ అంటారు, సిగ్మాయిడ్ వెజైనోప్లాస్టీ అంటారు. సో ఈ టెక్నిక్స్ అనేది చాలా అప్గ్రేడ్ అయింది. సో
ఇంతకుముందు ఏంటంటే సర్జరీస్ అంటే ఓన్లీ మన మేల్ జెనైటల్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో అవి కట్ చేసేసి కుట్లు పెట్టేసేవాళ్ళు. జస్ట్ మనం లైక్ యూరినేషన్కి మన యూరిథ్రా అనేది బయట పెట్టేసి ఇది ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు కదా. యువర్ ఎంటైర్ జెనైటేలియా మేల్ అవయవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసి కోసి ఫీమేల్ ఎగ్జాక్ట్ యాజ్ ఎ ఫీమేల్గా మారుతున్నారు. సో దాన్ని బట్టి టెక్నాలజీ అనేది డెవలప్ అయింది కదా. అట్లా మార్చినప్పుడు సో ఒరిజినల్గా ఫీమేల్కి ఏవైతే ఆ భావప్రాప్తి అనేది ఉంటుందో, సో సెక్స్ టైంలో వాళ్ళకి కలిగేటువంటి ఆ సంతృప్తి ఏదైతే ఉంటుందో, సో ఇట్లా చేసిన తర్వాత వాళ్ళకు కూడా అవే భావాలు ఉంటాయా? భావాలు ఉంటాయి, దాంతోపాటు కాంప్లికేషన్స్ కూడా ఉంటాయండి. పుట్టుకతో వచ్చేది వేరు. అవును, అవునా. సో మధ్యలో యాడ్ చేసింది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నన్ను తీసుకోండి, నేను పుట్టుక నుంచి అబ్బాయిని, కానీ నా మనసు ఏందో అమ్మాయిలాగానే ఉండాలి, అమ్మాయిలానే మారాలి. ప్యాంట్ షర్ట్ వేసుకుంటే చిరాకు వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్. లైక్ లేదు, నాకు నా మేల్ బాడీ కూడా ఐ నీడ్ యాజ్ ఎ ఫీమేల్. నేను సర్జరీ చేయించుకున్నాను. ఐ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్. ఎవ్రీవన్ హ్యాస్ లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్. సర్జరీ, అవును, ఆ సర్జరీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ పెయిన్ఫుల్ సర్జరీ. దాంతోపాటు వీ హ్యావ్ టు గో ఫర్ డైలిటేషన్ 6 monthsకి. ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ డైలిటేషన్ అంటే లైక్ జనాలు వేరేలాగా అనుకుంటారేమో. ఒక మేల్ ఆర్గాన్ ఏదైతే ఉంటుందో అలాంటిది మాకు మనం అంటాం కదా డైలేటర్, డిల్డో ఫర్ ఎగ్జాంపుల్, అది ఇస్తారు. అది ఇచ్చి మార్నింగ్ ఈవినింగ్ డైలేట్ చేసుకోవాలి. దాంతోపాటు బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. 41 days ఆ నరకం కాకుండా లైక్ ఇన్ఫెక్షన్ అయితే ఇంకో ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ డోంట్ డైలేట్ యువర్ సెల్ఫ్, ఆ వజైనల్ వాల్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో ఆ పెట్టుకున్న సర్జరీ కాస్ట్ మొత్తం పోయింది. దాంతోపాటు లైక్ యు ఆర్ నాట్ గెటింగ్ ఎనీథింగ్. సో ఇలాంటి కాంప్లికేషన్స్ అనేది రన్ అవుతూనే ఉంటుంది. ఓకే, సో మొత్తం సర్జరీ తర్వాత ఇవన్నీ ఇంకా లైఫ్ లాంగ్ ఉంటుందా? లైఫ్ లాంగ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, బట్ రీకరెక్షన్ సర్జరీస్ అనేది అవుతూనే ఉంటాయి. తర్వాత మళ్ళీ ఇబ్బంది ఉందని చెప్పి మళ్ళీ వెళ్తే మళ్ళీ వాళ్ళు మళ్ళీ చేయాలి. ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు క్యావిటీ, వజైనల్ క్యావిటీ అనేది యోని యొక్క క్యావిటీ అనేది ఫీమేల్స్కి నార్మల్. మేల్స్ ఇప్పుడు మాకేందంటే ట్రాన్స్కి ఎలా చేస్తారు అంటే పెద్ద పేగు అంటారు చూడు, సిగ్మాయిడ్ కోలో అని అంటారు, అపెండిక్స్ ఉన్న అది, దాని కిందికి రిట్రాక్ట్ చేసి ఆ క్యావిటీ చేస్తారు. ఓకే, సో అఫ్ కోర్స్ ఫీమేల్ హార్మోన్స్ అనేది ఉండదు కాబట్టి అందులో ఉన్న ఫ్లూయిడ్, మ్యూకస్ ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో కోలాన్లో నుంచి ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఎ ల్యూబ్రికెంట్. ఓకే, అది ఎప్పటిదాకా ఉంటుంది, ఎప్పటిదాకా మూసుకుపోతుందో ఎవరికి గ్యారంటీ లేదు. బట్ ఏంటంటే వీఆర్ డెస్పరేట్ టు గెట్ అవర్ బాటమ్ సర్జరీ డన్ బికాస్ వీ వాంట్ టు బీ ఎ ఫీమేల్. ఓకే, అందుకని చేయించుకుంటాం. ఓకే, అంటే ఇప్పుడు యూరిన్కి ఏం ప్రాబ్లం అయితే రాదు? అవుతుందండి, యూరిన్ ఇన్ఫెక్షన్స్ అవుతాయి. యూరెథ్రా అనేది యూరెథ్రల్ స్ట్రిక్చర్స్ అంటారు బేసికల్లీ, అది ఇది అయిపోవచ్చు. కొంతమందికి అయితే బేసికలీ చాలామంది దాయి నిర్వాణ్ కానీ లైక్ ఓన్లీ క్యాస్ట్రేషన్ చేయించుకునే వాళ్ళకి ఆఫ్టర్ 6 months ఆర్ 1 year ఆఫ్ దేర్ సర్జరీ, నాట్ ఎవ్రీవన్, కొంతమందికి అసలు కంప్లీట్గా యూరిన్ ఆగిపోవడం, యూరిన్ రాకపోవడం ఇలాంటివి అవుతుంది. వాటిలో కూడా మళ్ళీ రీసర్జరీస్ చేయాలి. అంటే ఆ సర్జరీ చేయించుకున్న తర్వాత అసలు ఎందుకు చేయించుకున్నాము అని బాధపడ్డ సందర్భాలు కూడా ఉంటాయా? బాధ కంటే అయ్యో నేను అమ్మాయిగా మారిపోయాను, కంప్లీట్గా అమ్మాయిగా మారిపోయినాను అనే సంతోషం ఎక్కువ ఉంటుంది. ఆ బాధలు తట్టుకుంటాం, పర్లేదు. ఇప్పుడు ఇంకొక విషయం, చాలామంది ఈ పెయిన్స్ని భరిస్తూ ఉంటారు కదా. అవును. సో రీసర్జరీకి మళ్ళీ వెళ్తూ ఉంటారు కదా. అవును. సో అలాంటప్పుడు వాళ్ళు ఏమైనా సజెస్ట్ చేస్తూ ఉంటారా డాక్టర్స్? డెఫినెట్లీ సజెస్ట్ చేస్తారు. అంటే దీంట్లో కాంప్లికేషన్స్ ఏముంటాయి, ఇదే బిఫోర్ సర్జరీ థెల్ టెల్ యూ, థెల్ ఎక్స్ప్లెయిన్ యూ ఎవ్రీథింగ్, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ వి విల్ గెట్ ఇట్ డన్ విత్ అవర్ ఓన్ కన్సెంట్. అంతే, మా పర్మిషన్ లేకుండా అయితే వాళ్ళు చేసేయారు కదా. దే విల్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, ఎంత పెయిన్ ఉన్నా ఎంత బాధ ఉన్నా వాటికంటే ఒక అమ్మాయిగా మారాలి అన్న థాటే ఎక్కువ బలంగా మీకు ఉంటుంది కాబట్టి. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇప్పుడు మీరు చాలామంది డాక్టర్స్తో కూడా మాట్లాడి ఉంటారు కదా. ఇప్పుడు తమన్నా సింహాద్రి ఆ న్యూస్ చూసిన తర్వాత చాలామంది డాక్టర్స్ మీరు అప్రోచ్ అయ్యి ఉంటారు, ఎందుకంటే మీకు కూడా ఒక ఆశ ఉంటుంది. అవును, సార్ మనం కూడా తల్లిగా అవ్వచ్చా. అవును. సో ఆ డాక్టర్స్తో మాట్లాడినప్పుడు ఏం చెప్తా ఉన్నారు?
జస్ట్ నౌ ఇందాకనే మనం షూట్ స్టార్ట్ చేయకముందే ఐ టాక్ టు వన్ ఆఫ్ మై సీనియర్ గైనకాలజిస్ట్. షీ ఈస్ ద బెస్ట్ గైనకాలజిస్ట్ టిల్ నౌ ఐ నో. షీ ఆల్సో టోల్డ్ ద సేమ్ థింగ్. అలాగే చెప్పారు తను కూడా. ట్రయల్స్ అనేది జరుగుతుంది, బట్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రివీల్డ్. అండ్ ట్రయల్ సక్సెస్ అయింది ఓన్లీ ఇన్ ఫీమేల్. యాజ్ ఆఫ్ నౌ ట్రాన్స్ పర్సన్స్కి చేసింది దట్ ఈస్ నో వేర్ రికార్డెడ్. యూట్రస్ ఇంప్లాంట్ అనేది చేసాము అనేది నో వేర్ రికార్డెడ్ అని చెప్పారు. అంతే. వీ హ్యావ్ సమ్ అదర్ ఆప్షన్స్. లైక్ పీపుల్ ఆల్వేస్ చాలామంది తప్పు పట్టుకుంటారు. అయ్యో ఒక అబ్బాయే ప్రెగ్నెంట్ అయ్యాడు. యూ మైట్ హ్యావ్ లైక్ మీరు వినే ఉంటారు 2 years బ్యాక్ కేరళలో ఒక అబ్బాయి ప్రెగ్నెంట్ అయ్యాడు అని. అమ్మాయి ఎవరైతే ఉన్నారో అబ్బాయిగా మారారు. ఓకే. అబ్బాయిగా మారేటప్పుడు అఫ్ కోర్స్ ఫీమేల్ టు మేల్ సర్జరీస్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. సో వాట్ దే విల్ డూ ఇస్ లైక్ వాళ్ళ మాస్టెక్టమీ అంటారు, బ్రెస్ట్ తీసేస్తారు. సో మేల్ హార్మోన్స్ తీసుకుంటున్నప్పుడు దే విల్ గెట్ దర్ బియర్డ్ అండ్ ఎవ్రీథింగ్, అది వస్తుంది. సో ఆ టైంలో ఏంటంటే ఇఫ్ దే వాంట్ టు కన్సీవ్, వాళ్ళకి ఒకవేళ నిజంగా నాకంటూ ఒక అబ్బాయి కావాలి అది ఇది అంటే దే విల్ స్టాప్ మేల్ హార్మోన్స్. వాళ్ళకి యూట్రస్ అనేది తీసేయరు బేసికలీ. సో యూట్రస్ తీసేని టైంలో ఇఫ్ దే విష్ టు కన్సీవ్, ఒకవేళ వాళ్ళకి నిజంగా నేను కన్సీవ్ అవ్వాలి అని ఆ కోరిక ఉంటే దే విల్ ప్లాన్. ఓకే. అలాంటివి సక్సెస్ అవుతుంది. అదొకటి. సెకండ్ థింగ్, ఇఫ్ ఎ ట్రాన్స్ పర్సన్ హూ ఈజ్ ఎడ్యుకేటెడ్, ఎగ్జాంపుల్ అనన్య బాంగ్రే తెలుసు కదా మీకు, ఫేమస్ క్రికెటర్ కూతురు. షీ ఈజ్ అ ట్రాన్స్ ఉమెన్, మేల్ టు ఫీమేల్ ట్రాన్స్ఫార్మ్ అయింది. బిఫోర్ అండర్గోయింగ్ హర్ vaginoplasty, she stored her sperm. Okay. By that she can go through IVF, surrogacy or something ఫ్యూచర్లో ఒకవేళ ఎలాంటి యాక్ట్ అయినా పాస్ అవ్వాలి అనుకుంటే. సో దిస్ ఈజ్ ఆల్సో అన్ ఆప్షన్. ఓకే, అది కూడా ఒక ఆప్షన్గా ఉంది. ఆప్షన్స్. ఓకే. సో ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి, అవును, సో భవిష్యత్తులో వస్తున్న నమ్మకం ఉందా మీకు? నమ్మకం అనేది ఉంది. నమ్మకం ఈజ్ జస్ట్ నథింగ్ బట్ సక్సెస్ రేట్, రైట్? ఫస్ట్ మనకు ఒక కేస్ రావాలి. ఒఫీషియల్లీ ఇట్ షుడ్ బి లైక్ దిస్ ఈజ్ ద పర్సన్, దిస్ ఈజ్ అ ట్రాన్స్ పర్సన్, ట్రాన్స్ ఉమెన్ ఈవిడికి మేము యూట్రస్ ఇంప్లాంట్ చేసాము, దాని తర్వాత IVF త్రూ ఈవిడ గర్భం దాల్చింది అనేది ఒక ఒఫీషియల్ వస్తేనే జనాలకు అది తెలుస్తుంది, రైట్? అది అన్అఫీషియల్లీ కానీ ఆ రికార్డ్ ఏమీ లేనప్పుడు మనం ఖచ్చితంగా ఇది ఇంపాసిబుల్ అనే అనుకుంటాము. ఓకే. యా. సో తమన్నా సింహాద్రి మీకు ఫ్రెండే కదా? ఫ్రెండే అండి. ఓకే. సో ఎప్పుడైనా మాట్లాడుతూ ఉంటారా? మాట్లాడుతున్నాం, కామన్గా మాట్లాడుతూ ఉంటాము. ఓకే. ఈ మధ్యకాలంలో ఎప్పుడన్నా ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 8 months అనుకుంటా మాట్లాడలేదు. సో ఈ బేబీ బంప్ ఫోటోలు పెట్టిన తర్వాత అట్లా ఏం లేదు? లేదు, ఐ డిడ్ంట్ కాంటాక్ట్ హర్ బికాస్ ఆ పోస్ట్ ఏదైతే పెట్టిందో నాకు అందులో ఏం తప్పు అనిపించలేదు. బికాస్ షీ డిడ్ంట్ మెన్షన్ తప్పని ఎవరన్నారు? ఎగ్జాక్ట్లీ దిస్ షీ డిడ్ంట్ మెన్షన్ దట్ ఐఎమ్ గెటింగ్ ప్రెగ్నెంట్ అనేది మెన్షన్ చేయలేదు. సో సి, ఇఫ్ ఎ ట్రాన్స్ పర్సన్ వాంట్స్ టు బి అ మదర్, రైట్? కోరిక ఉంది కాబట్టి ఐ కెన్ ఆల్సో డూ దాట్. దాన్ని మనము లైక్ నిజంగా యూట్రస్ ఇంప్లాంట్ చేయించుకుంది, ప్రెగ్నెంట్ ఉన్నారు, ఇది దిస్ ఇస్ ఆల్ క్రియేటింగ్ బై ఎ మీడియా. మన మనసులో బలమైన కోరిక ఉంది అనుకోండి, మనం దాన్ని బయట పెడతాము అంతే. సో డెఫినెట్ గా ఇప్పుడు దిస్ ఇస్ ఆల్ క్రియేటింగ్ బై ఎ మీడియా. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. బట్ నో వన్ ఇస్ లైక్, ఎవరు కూడా తమన్నా గారికి డైరెక్ట్ పిలిచి మీరు నిజంగా ప్రెగ్నెంట్ అయ్యారా, మీరు యూట్రస్ ఇంప్లాంట్ చేయించుకున్నారా అని ఎవరు అడగట్లేరు. అడిగితేనే కదా తెలిసేది. ఓకే. అది జనాలకు తెలిసినప్పుడు ఇట్ ఈస్ అ వెరీ గుడ్ న్యూస్. ఐ రియలీ రెస్పెక్ట్. ఓకే. సో నేను మీ గురించి కూడా చాలా విన్నాను. గతంలో చాలా కష్టపడి చాలా అవమానాలు ఎదుర్కొని అంచెలంచెలుగా ఎదిగి మీరు డాక్టర్ అయ్యారు. అవును. సో నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మీరు ఉస్మానియాలో కూడా మీరు వర్క్ చేసినప్పుడు చాలా ఛానల్స్కి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు, నేను కూడా చూశాను. అంటే డాక్టర్ అవ్వాలన్నటువంటి ఆ పట్టుదల ఎట్లా వచ్చింది మీకు? అది నాకు నిజంగా చెప్పాలంటే నాకు లేదు. మై ఫాదర్ లైక్ మా డాడీకి చిన్నప్పటి నుంచి కోరుకుండేది, లైక్ తను బాగా చదువుతాడు, సో డాక్టరే అవ్వాలి అది ఇది అని చెప్పేసి. సో
చదువులో ఐ వాస్ గుడ్. అంటే స్కూల్ నుంచి ఇట్లా స్కూల్ కాలేజ్కి నుంచి. ఎదుగుతున్న క్రమంలో చాలా అవమానాలు ఎదుర్కొన్నారు Of మీరు. course ఇంట్లో అండి, of కావచ్చు, course. బయట కావచ్చు. అవును. సో అంటే బాగా బాధ పెట్టినటువంటి ఘటనలు ఏమున్నాయి? ఫస్ట్ థింగ్ ఐ గాట్ మై సెల్ఫ్ రియలైజ్డ్. నేను ఎప్పుడు రియలైజ్ అయ్యాను అని అంటే వెన్ ఐ వాజ్ ఇన్ 5th స్టాండర్డ్. నా నేను అందరు అబ్బాయిలాగా నేను లేను. ఐఎమ్ సంథింగ్ డిఫరెంట్. అదైతే మైండ్లో ఫిక్స్ అయిపోయింది. నాకు చాలా వరకు మా మదర్ కానీ మా సిస్టర్ కానీ వాళ్ళు వేసుకునే బట్టలు, గాజులు అవన్నీ ఎక్కువ నచ్చేటి. సో ఈ మెంటల్లీ ప్యాంట్లు, షర్ట్లు ఇవి నచ్చేవి కాదు. అస్సలు నచ్చేది కాదు. సో మెంటలీ ఐ వాస్ ఫిక్స్డ్ ఆ టైంలో. ఓకే. ఎలా అంటే లేదు నేను కొంచెం డిఫరెంట్గా ఉన్నాను అని చెప్పేసి. నా నడక కానీ నేను మాట్లాడే తీరు కానీ ఏది ఉన్నా స్కూల్లో కామెంట్ చేసేవాళ్ళు. ఏడుపు వచ్చేది. స్కూల్లో ముందు తెలిసిందా, ఇంట్లో ముందు తెలిసిందా? నాకు ఇంట్లో తెలిసింది. అంటే మీకు తెలియటం వేరు, ఆ, మీ ఇంట్లో వాళ్ళు క్వశ్చన్ చేయటం కానీ ఆ. ఇట్లా ఎందుకు ఉంటున్నావు, ఎందుకు ఇట్లా బిహేవ్ మా చేస్తున్నావు? ఇంట్లో వాళ్ళు నన్ను ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు. బికాజ్ వాళ్ళకి నేను ఎప్పుడు నార్మలే కనిపించాను, అబ్నార్మల్ ఎప్పుడు కనిపించలేదు. బికాజ్ నా ఫ్యామిలీలో ఎక్కువ మంది అమ్మాయిలు ఉండేసరికి మైట్ బి నేను అలా బిహేవ్ చేస్తున్నాను అనుకున్నారేమో. అనుకున్నారేమో. బట్ బయట హ్యూమిలేషన్ వేరు ఉండేది. అది నేను ఇంట్లో చెప్పకపోయేది. సో ఆ వర్డ్స్ ఏవైతే ఉంటాయో కొన్ని, అరే దేక్ రే చక్కా జారాయే, లేదంటే అరే కొజ్జవాడు వెళ్తున్నాడు, 0.5, ఇవన్నీ క్రియేట్ చేశారు కదా ఒక సొసైటీ. అది చాలా బాధేసేది. ఇంటికి వచ్చి బాత్రూమ్కి వెళ్ళి ఏడ్చేది, అంత చేసేది. మై మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు స్కూల్ హెడ్ మాస్టర్స్. సో నాకు వాళ్ళకి చెప్పేంత ధైర్యం కూడా లేకుండే ఆ టైంలో. సో దాని తర్వాత బోర్డింగ్ స్కూల్కి వచ్చా. బోర్డింగ్ స్కూల్కి వచ్చిన తర్వాత లిటరలీ లైఫ్ అనేది నరకం ఉండే. లైఫ్ ఎలా అంటే అందరితో పాటు ట్యాప్ దగ్గర బకెట్ పెట్టుకొని స్నానం చేయాలి. నేను అలాంటి పర్సన్ కాదు ఆ టైంలో. చాలా షైగా ఫీల్ అయ్యి, సో అక్కడ కూడా సేమ్ టైప్ ఆఫ్ కామెంట్స్ ఉండేది. బట్ ద ఓన్లీ థింగ్ అంటే నాకు కేవలం ఒకటే ఒక ఫ్రెండ్ ఏంటంటే నేను ఆ టైంలో చదువుకునేదాన్ని ఎక్కువ. బుక్స్ ఆర్ మై ఫ్రెండ్స్ అంటారు చూడు, ఓకే. అలా. సో అబ్బాయిలతోనే ఉండేవాళ్ళు మీరు అప్పుడు? అబ్బాయిలతోనే ఉండేదాన్ని. కానీ మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించేది? చాలా, కొంచెం కాదు చాలా. ఫుడ్ విషయంలో కానీ, వాళ్ళతో కలిసి ఉండటం కావచ్చు, కలిసి పడుకోవటం కావచ్చు, స్నానాలు చేసే దగ్గర కావచ్చు. ఇది చాలా పెద్ద స్టోరీ చెప్పాలనుకుంటే. సో ఇబ్బంది అనిపించేది. బట్ బుక్స్ ఆబ్వియస్లీ బుక్స్ నాకు చాలా ఇది కాబట్టి ఇంకా నాకు మీ ఫ్రెండ్స్ అనేది బుక్స్ తోనే చేశారు? అంతే. ఇక నాకు 10th లో ఐ గాట్ లైక్ 543 out of 600. వావ్, సో గ్రేట్. దాని తర్వాత ఇమ్మీడియట్లీ మా ఫాదర్ డిసైడ్ చేశారు హిల్ టేక్ బైపీసీ, చలో శ్రీ చైతన్య, విజయవాడ పంపించేశారు. అక్కడ లైఫ్ ఇంకా నరకం ఉండే, అందరు చాలా ఎగతాళి చేసేవాళ్ళు. సో పీక్ పాయింట్లో సెకండ్ ఇయర్ ఆఫ్ మై ఇంటర్మీడియట్లో సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నా తట్టుకోలేక విజయవాడలో. బికాస్ చాలా ఫెమినైన్గా ఉండే నేను. సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నా, దేవుని దయ వల్ల బయటపడ్డా. క్లాస్మేట్సే అవమానించేవాళ్ళ ఘోరంగా? క్లాస్మేట్సే. ఆ టైంలో ఇంత సెన్సిటివిటీ అనేది లేదు. సో అందరు అరే చూడరా, అందరు ఇట్లా స్టడీ హాల్లో కూర్చొని నేను ఎక్కడికైనా వాష్రూమ్కి వెళ్ళాలన్నా లైక్ చూసుకొని నవ్వేటోళ్ళు, కామెంట్స్ చేసుకునేటోళ్ళు, అలా ఉండేది. సో ఒంటరిగానే ఇది చేయడం. ఫ్రెండ్స్ ఉండే, థౌజండ్స్లో దెర్ విల్ బి ఓన్లీ 2 people who will support you. అవునా కదా? ఆ ఇద్దరితోనే కూర్చున్నా, తిన్నా, లింక్ కట్టేసేవాళ్ళు. అరే దీస్ గైస్ ఆర్ హోమోసెక్షువల్స్. అప్పట్లో గే అంటే ఫెమినైన్, నేను ఉండేది ఫెమినైనే. సో అలా లింకులు కట్టేసేవాళ్ళు. సో ఇంకా సూసైడ్ అటెంప్ట్ చేసుకొని మళ్ళీ బయటపడ్డా. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఎట్లా బయటపడ్డారు చెప్పండి. అంటే ఆ ఆలోచన ఎట్లా వచ్చింది, ఏం చేసుకుందాం అనుకున్నారు? అయ్యో నేను ఆల్మోస్ట్ 2 packets ఆఫ్ పారాసెటమాల్స్ అండ్ హార్పిక్ కూడా తాగేసా. అయ్యో. హాస్పిటల్ తీసుకెళ్లారు. ఐ వాజ్ అడ్మిటెడ్ ఫర్ 4 days. దాని తర్వాత మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారు. దాని తర్వాత సైమల్టేనియస్గా లైక్ ఇంట్లోనే ప్రిపరేషన్ మా డాడీయే ప్రిపేర్ చేశారు ఎగ్జామ్స్కి. ఎగ్జామ్స్ రాస్తూ ఇమీడియట్లీ త్రూ ఇంటరే నాకు ఎంబీబీఎస్ సీట్ వచ్చింది, దట్ టు ఇన్ గవర్నమెంట్ కాలేజ్. ఓకే. సో నాకు అవుట్ ఆఫ్ 160 నేను రాసినప్పుడు ఎంసెట్, ఇట్ వాస్ నాట్ నీట్. 160 మార్క్స్ పేపర్స్లో నాకు 131 వచ్చింది. సో ఐ గాట్ అ గవర్నమెంట్ సీట్ రిమ్స్ ఆదిలాబాద్లో. గవర్నమెంట్ సీట్ రాగానే ఇట్ వాస్ వెరీ గుడ్ ఫర్ మీ బికాస్
నేను నా కాలేజ్ జాయిన్ అయిన వెంటనే ఐ వాజ్ లైక్ ఓపెన్డ్ అప్ టు మై క్లాస్మేట్స్. లైక్ వాళ్ళకి కూడా అర్థమైపోయింది దట్ హీ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ అని. కామెంట్స్ అయితే ఎవరేం చేయలేదు. 4 years ఆఫ్ దట్ లైఫ్ వాజ్ వెరీ గుడ్. చాలా 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 బాగా. ఇప్పటికీ నా ఎంటైర్ బ్యాచ్మేట్స్, నా జూనియర్స్ కానీ, నా సబ్ జూనియర్స్ కానీ ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ టచ్లో ఉంటారు. ఇప్పటికీ మేము గ్యాదరింగ్స్ చేసుకుంటాం, మాట్లాడతాము. గ్రేట్. ఆఫ్టర్ ఎంబీబీఎస్ ఎప్పుడైతే హైదరాబాద్ వచ్చానో ఇక్కడ ఇంకా లైఫ్ స్టార్ట్ అయిపోయింది, స్ట్రగుల్ అనేది. ఎందుకంటే అప్పటికి ఇంటికి ఓపెన్ అయిపోయినా, ఇంట్లో వాళ్ళు లైక్ నువ్వు ఇలా కాదు అలా కాదు వెళ్ళిపోవాలి అది ఇది అని అంటే సరే అని బయటకు వచ్చేసా. ఇంట్లో వాళ్ళు ఇంట్లో ఉండొద్దు అన్నారా? ఉండొద్దు అని అనలేదు, బట్ నువ్వు ఇలా కాదు ఇలానే ఉండు అని అన్నారు. ఎలా ఉండమన్నారు? లైక్ నువ్వు ఎలా ఉన్నా పర్లేదు ఒక అబ్బాయిలానే ఉండు అని అన్నారు. అసలు నేను అలా ఉండలేను. చిన్నప్పటి నుంచి మీరు నేను అట్లా అలా ఉండలేను అంతే. See, మరి అంతా తెలిసి కూడా అట్లా ఎందుకన్నారు ఇంట్లో వాళ్ళు? సొసైటల్ ప్రెషర్ అండి. ఇప్పుడు ఏ పేరెంట్స్కి వాళ్ళ అబ్బాయిని దూరం చేసుకోవాలి అని ఉంటుంది చెప్పండి? ఎవరికీ ఉండదు కదా. వాళ్ళ పొజిషన్లో మనమున్నా అలాగే ఆలోచిస్తామేమో. ఓకే, అంటే సమాజం కోసం మనం బలవంతంగా మారిపోయి ఉండాలి అంతే ఇంకా. ఓకే. సో అప్పుడు ఏమన్నారు ఇంట్లో? మీరు ఏం చెప్పారు ఇంట్లో వాళ్ళకి? నేను చెప్పేశాను, నేను అలా ఉండలేను, అలా ఉంటే నేను చచ్చిపోతానేమో అని చెప్పేసి. సో మై ఫాదర్ టోల్డ్ ఓన్లీ వన్ థింగ్, ఒకటే మాట అన్నారు, మా కోసం ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా ఉన్నావు, రియల్లీ సారీ బేటా, తెలీదు, బట్ నేనైతే నిన్ను ఇలా యాక్సెప్ట్ చేయలేను. ఇద్దరు కూతుర్లతో పాటు ముగ్గురు అనుకొని నిన్ను కూడా పెళ్లి చేసి పంపించేస్తున్నా అనుకుంటున్నాను అని ఒక్క మాట అన్నారు. ఇంకా అప్పటి నుంచి ఇప్పటిదాకా దెర్ ఇస్ నో కనెక్షన్. సో అప్పుడు రియల్ లైఫ్ స్ట్రగుల్ అనేది స్టార్ట్ అయింది. ఓకే. ఇప్పటి వరకు మీరు మీ ఫాదర్తో మాట్లాడలేదా? లేదండి, లేదు. లైక్ హీ మైట్ బి ఫీలింగ్ ప్రౌడ్, లైక్ పోనీ ఏదున్నా నా కొడుకు అయితే డాక్టర్. మదర్తో మాట్లాడేవాళ్ళ? లేదు, పూర్తిగా ఇంటి నుంచి కట్ అయిపోయి వచ్చేసాను. చెల్లి తమ్ముళ్ళు మాట్లాడతారు. సో అంతే. ఇప్పుడు పేరెంట్స్ మా ప్రాచి ఇప్పుడు గొప్పగా చదువుకుంది, గొప్పగా డాక్టర్ అయ్యింది, వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉందేమో, బట్ సొసైటీ వల్ల వాళ్ళు బయట పెట్టరు. బికాస్ నా ఫ్యామిలీ అనేది వెరీ మచ్ రెప్యూటెడ్ ఫ్యామిలీ ఇన్ మై ఎంటైర్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. సో అఫ్ కోర్స్ ఆ ప్రెషర్ అనేది ఉంటుంది. అండ్ ఆదిలాబాద్ అనేది లిటరల్లీ ఏ ట్రైబల్ ఏరియా. అయ్యో నీ కొడుకు ఇలా అయిపోయాడు, నీ కూతురు ఉంటుంది కదా. సో ఆ ఫీలింగ్ అనేది ఖచ్చితంగా ఏ పేరెంట్స్కి ఉంటుంది. అండ్ నాకేం అందులో లైక్ తప్పేం అనిపించలేదు. బికాస్ ఒకవేళ వాళ్ళ ప్లేస్లో నేనున్నా, నా పిల్లలున్నా, నేను కూడా అలాగే బిహేవ్ చేసేదాన్నేమో. ఎందుకంటే ఒక కష్టపడి స్కూల్ హెడ్ మాస్టర్ అయ్యి ఆల్మోస్ట్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్తో మింగిల్ అయ్యే పర్సన్ని ఇలాంటి ఇంత పెద్ద షాక్ థింగ్ డైజెస్ట్ చేసుకోవడం అనేది టైం పడుతుంది. సో ఐ ఆమ్ లైక్ ఐఎమ్ ఓకే విత్ ఎవ్రీథింగ్. వాళ్ళ ప్లేస్లో బహుశా నేనున్నా అలాగే ఆలోచించేదాన్నేమో అనుకుంటాను అంతే. ఓకే. సో దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక లైక్ ట్రాన్స్ అని చెప్పేసి జాబ్ ఇవ్వకపోవటం, ఎంబీబీఎస్లో మంచి స్కోరే వచ్చింది, అంత బాగానే ఉండే. చాలా వరకు ఇంకా నార్మల్ ట్రాన్స్జెండర్స్ ఎలా ఉంటారు, బెగ్గింగ్ సెక్స్ వర్క్ అవి చేసుకుంటారు కదా, నేను కూడా అలాగే మా గురువుతో ఉండేసి ఇవన్నీ చేసుకున్నాను సర్వైవల్ కోసం. ఆ టైంలో ఎంబీబీఎస్ చదివి యా తర్వాత కూడా ఇట్లా చేశారు. అవును. ఇంకా ఆ టైంలో తోడుగా ఎవరు లేకపోయేసరికి ఒక పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ఫ్రెండ్షిప్, బాయ్ ఫ్రెండ్, మ్యారేజ్ దాకా వెళ్ళింది. 6-7 years ఆల్మోస్ట్ కలిసి ఉన్నాము. 2023లో విడిపోయాము. చాలా లాట్ ఆఫ్ ట్రామా అంతే. 2021 ఆఫ్ March 1st, 2021కి మిత్ర క్లినిక్ అనేది స్టార్ట్ అయింది. దట్ వాజ్ ఇండియాస్ ఫస్ట్ ట్రాన్స్జెండర్ క్లినిక్. ఓకే. అది ఇనాగ్రేషన్ డే రోజు మా గురువు వాజ్ లైక్, లేదు మా నడు ఇనాగ్రేషన్కి వెళ్ళేసి వద్దాం. దెన్ ఐ సెడ్ లైక్ నేను రాను, మీరు వెళ్ళండి అది ఇది. బలవంతంగా నన్ను తీసుకెళ్ళింది, నడవవే అని. వెళ్తే అక్కడ లైక్ అందరి ఇంట్రొడక్షన్ జరుగుతుంటే షీ ఆస్క్డ్ మీ లైక్ మీ పేరు చెప్పండి అని అంటే ఐ సెడ్ లైక్ మై సెల్ఫ్ ప్రాచి రాథోడ్ అని అంటే మీ క్వాలిఫికేషన్ ఏంది అని అడిగితే ఐ హ్యావ్ డన్ మై ఎంబీబీఎస్ అన్న. షాక్ అందరు. అప్పటిదాకా చాలామందికి మా కమ్యూనిటీలో నా సొంత ఫ్రెండ్సే, వేరే వాళ్ళు తక్కువ ఎందుకు, నా సొంత ఫ్రెండ్స్కి కూడా లైక్ నేను ఎంబీబీఎస్ చేసిన అంటే నమ్మకం లేదు. డిగ్రీ చూపించా లిటరల్లీ. సో ఆ సిచ్యువేషన్స్ ఎదురైనాయి. అక్కడ ఇంకా సెకండ్ లైఫ్ స్టార్ట్ అయింది. అక్కడ మెడికల్ ఆఫీసర్తో పాటు
ఆల్మోస్ట్ ఇండియాలో లైక్ నేషనల్ కాన్ఫరెన్సెస్ అన్ని ట్రాన్స్జెండర్ కాన్ఫరెన్సెస్ అటెండ్ అవ్వటం కాకుండా మణిపాల్ యూనివర్సిటీలో 1 ఇయర్ ఏమంటారు ఆల్మోస్ట్ 23 స్టూడెంట్స్కి లైక్ ఫెలోషిప్ నేర్పించిన ట్రాన్స్జెండర్ లైక్ ఎవ్రీథింగ్ అబౌట్ హార్మోనల్ థెరపీస్ దిస్ దాట్ అండ్ ఆల్. అది కాకుండా ఉస్మానియాలో కాన్ఫరెన్స్ ఉన్నప్పుడు ఒక సెమినార్ ఉన్నప్పుడు ఐ ప్రెజెంటెడ్. అప్పుడు ఉస్మానియాలో సూపరింటెండెంట్ సార్ డాక్టర్ నాగేశ్వరరావు సార్, సో నాగేంద్ర సార్, హీ వాజ్ లైక్ ఇంత బాగా మాట్లాడుతున్నావు, ఇంత చదువుకున్నావు, అసలు నువ్వు ఉస్మానియాలో పోస్ట్ ఖాళీగా ఉంది, ఎందుకు అప్లై చేయలేవు అని అడిగారు. సార్ నాకు తెలియదు అని అంటే యూ అప్లై ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అన్నారు. ఫైన్. నాతో పాటు డాక్టర్ రూత్ జాన్ పాల్ కూడా ఉండే, ఇద్దరం అప్లై చేశాము. అండ్ అప్పటికి నాది కోర్టులో కేసు నడుస్తుంది, బికాజ్ నేను ఎండిఎంఎస్ గురించి రాస్తున్నాను, పీజీ గురించి రాస్తున్నాను. బట్ నాకు 2 times మేల్ కేటగిరీలోనే ఇచ్చారు వాళ్ళు. ఓకే. ఇంత చేసిన తర్వాత సర్టిఫికేట్స్ చేంజ్ అయిపోయిన తర్వాత మేల్ కేటగిరీలో నాకు వద్దు అని చెప్పేసి నేను కోర్టులో ఆల్రెడీ కేసు నడుస్తుంది. వైజయంతి వసంత ముగ్లి అమ్మ ఉన్నారా, షీ హెల్ప్ మీ లైక్ ఎనీథింగ్ అనమాట ఆ కేసు కోసం. ఎవ్రీడే హైకోర్టు చుట్టూ తిరిగేది. అయ్యో, సో ఈ పోస్ట్ కూడా మేల్ టు ఫీమేల్గా సర్టిఫికేట్స్లో కన్వర్ట్ కావాలి అంతేనా? జెండర్ చేంజ్ అయిపోయింది, సర్టిఫికేట్స్ కన్వర్ట్ అయిపోయింది. వెన్ నాల్సా జడ్జ్మెంట్ ఇట్ సెల్ఫ్ గివెన్ మేల్ ఫీమేల్ అదర్స్ అని ప్రతి ఎగ్జామినేషన్ ఫామ్లో అప్లికేషన్ ఫామ్లో అదర్స్ అని రాసినప్పుడు దెర్ ఇస్ నో వే దట్ లైక్ నన్ను మళ్ళీ మేల్ కేటగిరీలో ఇవ్వడం. అదర్స్ కేటగిరీలో పాయింట్లెస్, అది అదర్స్ కేటగిరీలోనే ఉండాలి. దానికోసం ఫైట్ చేస్తూ ఫైనలీ ఐ గాట్ ఏ జాబ్ ఇన్ ఉస్మానియా యాజ్ ఎ మెడికల్ ఆఫీసర్. నేను డాక్టర్ రూత్ ఇద్దరికి ఒకటేసారి మేమిద్దరం అపాయింట్ అయ్యాము. సో ఆల్మోస్ట్ 1.5 year అక్కడ సర్వీస్ ఇచ్చాము. ఫస్ట్ టైం మా కమ్యూనిటీ కాకుండా లైక్ మేల్ అండ్ ఫీమేల్ సహజ సమాజంలో ఫస్ట్ టైం ఎంటర్ అయ్యి ఆల్మోస్ట్ ఎవ్రీడే 350 to 400 పేషెంట్స్ని చూసేవాళ్ళం మేము. బా గ్రేట్. ఇద్దరం లైక్ ఇద్దరిది క్యాబిన్ పక్కనే, లైక్ వీ యూస్ టు ట్రీట్ ఆల్మోస్ట్ 350 to 400 పేషెంట్స్. ఓకే. మీ ఇద్దరు ట్రాన్స్జెండర్సే ఫస్ట్ టైం హాస్పిటల్కి వచ్చారు. ఎస్. ఓకే. ఆ టైంలో నాట్ ఈవెన్ అ సింగిల్ పర్సన్ లైక్ మేల్ ఫీమేల్ కానీ ఎవరు కూడా లైక్ అయ్యో ఒక ట్రాన్స్జెండర్ డాక్టర్గా ఉన్నారు ఏంది అని క్వశ్చనే చేయలేదు. లైక్ మేడం మీరు చాలా బాగుంటారు, చాలా బాగా ట్రీట్మెంట్ ఇస్తారు, మా లైఫ్లో అసలు ఒక ట్రాన్స్జెండర్ డాక్టర్ని గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేయడం ఎప్పుడూ చూడలేదు. అంటే ట్రాన్స్జెండర్ ఒక మంచి ప్లేస్ లో ఉంటే సొసైటీ ఎంత బాగా రిసీవ్ చేసుకుంటుంది అంటే ఎగ్జాంపుల్. ఎగ్జాక్ట్లీ ఆ టైంలో సెన్సిటైజేషన్ అనేది చాలా బాగా వచ్చింది. దాని ముందు ఎలా ఉండే 2021లో కూడా నేను మిత్ర క్లినిక్లో వర్క్ చేస్తున్నప్పుడు కూడా స్టెథోస్కోప్ తీసేసి నార్మల్గా క్యాబ్ కానీ ఆటో కానీ ఎక్కితే అయ్యో వీళ్ళు కొజ్జోలు ఎక్కించుకోవద్దు, జనాలు చాలా వింతగా చూసేవాళ్ళు. ఆ పర్సెప్షనే మారిపోయింది అందరిది. లైక్ ఆ రెస్పెక్ట్ అనేది వచ్చేసింది. ఆ రెస్పెక్ట్తో పాటు లిటరలీ ఒక సమాజంలో ఎలా అయితే కోరుకున్నామో ఒక ట్రాన్స్ గానో ఒక అమ్మాయి లాగానే అనుకుంటాము, అవును ఇలానే సర్వీస్ ఇవ్వాలి, ఒక డాక్టర్ గానే సర్వీస్ ఇవ్వాలి అనే కోరిక అయితే నెరవేరింది మాది. అండ్ దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద తెలంగాణ గవర్నమెంట్. ఆ టైంలో వైజయంతి వసంత ముగ్లి గారు, బికాస్ తను చాలా సపోర్ట్ చేశారు ఇందులో. 23 Novemberలో మళ్ళీ మేము ఎగ్జామ్ రాసాం, నీట్ రాసాం, ఇద్దరం రాసాం. వీ బోత్ గాట్ క్వాలిఫైడ్. థ్యాంక్ గాడ్ క్వాలిఫై అయితే అయ్యాము అని చెప్పేసి మళ్ళీ అందులో కూడా ట్రాన్స్ కేటగిరీ కోసం పోరాడినాం. సో 23 Novemberలో మాకు రిజల్ట్ వచ్చింది. తనకు ఎండి ఎమర్జెన్సీ మెడిసిన్ వచ్చింది, ఐ గాట్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్. చాలా గుడ్ అనుకున్నా, ఎందుకంటే ఇప్పుడు చాలామంది మేల్ ఫీమేల్స్ వస్తూ ఉంటారు గవర్నమెంట్ హాస్పిటల్లో, దట్ ఒక 1000s of members ఉంటారు. వాళ్ళ ముందే మనం ఉన్నప్పుడు మనం ఎక్కడన్నా ఇంకా గెలిచేసినాం అనే ఫీలింగ్ ఉండి వెళ్ళి ప్రౌడ్గా వెళ్ళి జాయిన్ అయిపోయినాము. నేను జాయిన్ అయినా నిజామాబాద్లో. ప్రిన్సిపల్ ఏమన్నారు, సినిమాలో మాత్రమే చూశాను తల్లి, ఇది రియాలిటీలో ఫస్ట్ టైం చూస్తున్నా, నీతో ఒక ఫోటో కావాలి అన్నది. సరే మ్యామ్ అని చెప్పేసి జాయిన్ అయ్యాను. జాయిన్ అయిపోయిన తర్వాత పేషెంట్ సైడ్ నుంచి ఎలాంటి ప్రాబ్లం లేదండి అక్కడ. ఓకే, ఇట్ వాస్ వెరీ గుడ్. పేషెంట్ సైడ్ నుంచి ప్రతి ఒక్కరు అరే కొత్త డాక్టర్ వచ్చింది, తను ట్రాన్స్జెండర్ అంట. అండ్ చాలామంది అయ్యో మా కమ్యూనిటీ వాళ్ళు కూడా
ప్రాచి మేడం నిజామాబాద్కి షిఫ్ట్ అయిందా, ఓ వెళ్ళి కలుద్దాం, ఇలా ఉండే. ప్రాబ్లం వచ్చింది డాక్టర్స్తో. ఓకే. ఎలా, ఒకటే మెస్ ఉంటుంది, వెళ్ళి కూర్చొని తిందామంటే నేను ప్లేట్ పట్టుకొని అక్కడ వెళ్ళి కూర్చున్నా సరే పక్కన ఉన్న వాళ్ళు లేచి వెళ్ళిపోతారు. అరే సో అదేమనిపించింది, అరే ఇదేం టార్చర్ భాయ్, ఇన్ని అసలు వాళ్ళు సంవత్సరాలు చదువుకున్నారా లేదా? ఎగ్జాక్ట్లీ ఇన్ని సంవత్సరాలు ఇట్లా కష్టపడి ఉస్మానియాలో జాబ్ చేసి అంతా చేసి మాట్లాడడానికి మాట్లాడారు. అయ్యో ఉందా ప్రాచి అంటే, భయంతో తినేది కాదండి, లిటరలీ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేది. లంచ్కి వెళ్తేనేమో అక్కడ సరే ఎవరితో కూర్చుందామో తెలియదు, బికాస్ సీనియర్స్ ర్యాగింగ్ చేస్తారేమో, సీనియర్స్ కామెంట్ చేస్తారేమో అని ఒక విషయం. నా కొలీగ్స్ కూడా నాతో పాటు కూర్చొని తినేది కాదు. సో అది ఒక రకమైన హ్యూమిలియేషన్. అవును. బట్ కొంతమంది డాక్టర్, నాట్ ఎవ్రీ వన్, కొంతమంది అయితే చాలా బాగా ట్రీట్ చేసేవాళ్ళు. లైక్ ప్రాచీ నువ్వు ఈ కేసు చేయి బేటా, నువ్వు చేయగలుగుతావు, అది ఇది అని ఎంకరేజ్ చేసిన వాళ్ళు చాలా తక్కువ. నేను అందుకే చెప్తున్నాను, ఈ సెన్సిటైజేషన్ అనేది జనాలందరిలో ఉంది, బట్ డాక్టర్స్లో లేదు. అవును. అండ్ ఎస్పెషలీ డాక్టర్స్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ అదర్ డిస్ట్రిక్ట్స్. హైదరాబాద్లో అయితే ఆ సెన్సిటివిటీ ప్రాపర్గా ఉంది, లైక్ ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్ అనేది. అక్కడ లేదు. చాలా అంటే హ్యూమిలియేషన్ చాలా ఎక్కువైంది. హ్యూమిలియేషన్, హరాస్మెంట్. అంటే ఇంకా ఎప్పుడు పోతుందన్న ఒక బాధ అయితే ఉంటుంది మీకు. ఇది వెళ్ళదండి నాకు తెలిసి. వెన్ యువర్ ఓన్ కొలీగ్స్ డోంట్ రికగ్నైజ్ యూ ఆర్ డోంట్ రెస్పెక్ట్ యూ, బయట వాళ్ళు ఎందుకు చేస్తారు, వాళ్ళకి ఏమో. మీకు ఎప్పుడైనా బాధపడ్డ సందర్భం ఉందా, ఏంటి మాకు ఈ శాపము ఎందుకు అని? చాలా బాధిస్తుందండి. ఎందుకు బాధ అయ్యేది, ఇంత కష్టపడి ఇక్కడ దాకా వచ్చినా నీకు తగిన ఆ రెస్పెక్ట్ అనేది దొరకట్లేదు, లేదంటే ఎవరో ఒకరు వెనకాల నుంచి కామెంట్ చేసేస్తారు, ఎవరో ఒకరు ఏదో మాట్లాడేస్తారు. ఇంత కష్టపడి ఎందుకు? ఒకవేళ నా సిచ్యువేషన్ ఇలా ఉంటే నార్మల్గా చాలామంది మా కమ్యూనిటీలో అందరు చదువుకున్న వాళ్ళే అని కాదు కదా, సో వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళు ఏం ఎదుర్కొంటున్నారు అనే థాట్ చాలా. సమాజంలో ఏంటంటే ట్రాన్స్జెండర్స్ అంటే ఇక భిక్షాటన చేసేవాళ్ళేమో. సో రైళ్లలోనో లేకపోతే ఇక్కడ బయట ఇట్లా కొట్టి డబ్బులు అడుగుతూ ఉంటారు. సో అదే మైండ్లో ఉండిపోయింది చాలామంది. అంటే లేదు, వాళ్ళలో కూడా మంచిగా చదవాలి, మంచిగా ఎదగాలి, అందరితో సమానంగా ఉండాలి, మనకంటూ ఒక గోల్ ఉండాలి, ఇలా పెట్టుకుని వెళ్ళే వాళ్ళు ఉంటారని కూడా చాలామందికి తెలీదు. ఇప్పుడు తెలుస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఎక్కువ వచ్చేసింది. చాలామంది యాక్టివిస్టులు ఉన్నారు, లైక్ చంద్రముఖి గారు కానీ, రచనమ్మ గారు కానీ, తమన్నా గారు కానీ. షీ ఈజ్ ఆల్సో లైక్ డూయింగ్ వెల్ ఇన్. ఆ టైంలో అసలు ట్రాన్స్జెండర్స్కి ఫిలిం ఇండస్ట్రీలో అవకాశాలు కాదు కదా, అడుగు పెట్టడానికి కూడా లేదు. హెల్త్ కేర్ సిస్టంలో నేను కానీ, డాక్టర్ రూత్ జాన్ పాల్ కానీ, ఎన్జిఓస్లో ఇప్పుడు తనుశ్రీ ఉంది. తనుశ్రీ ఈజ్ ఆల్సో వర్కింగ్ ఫర్ అన్ ఎన్జిఓ. అలాగే నా బెస్ట్ ఫ్రెండ్ సుబ్బలక్ష్మి, నేను ఎలా కష్టపడానో నా అలాగనే తను కష్టపడి, షీ ఈజ్ అ రోల్ మోడల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఉమెన్ ట్రాన్స్జెండర్ అని అన్నాను. ఈరోజు షీ హ్యాస్ బికమ్ ఎ ఓనర్ ఫర్ 67 ఎంప్లాయీస్. సో అలాంటి పర్సన్ చేసే కంటెంట్ క్రియేషన్ కానీ ఇవన్నీ చూస్తే చాలామంది ఫీమేల్సే ఇన్స్పైర్ అవుతున్నారు. బట్ మేల్స్లో ఉండదు ఆ ఇన్స్పిరేషన్. మేల్స్ దే ఈదర్ లుక్ టు యూ ఇన్ సెక్షువల్ వే, లేదంటే కోపంగా అరే చీపోతు అన్నట్టే చూస్తారు. ఈ అనాలిసిస్ అయితే నేను అబ్జర్వ్ చేసింది ఇది. ఇప్పుడు నా ఫ్రెండ్ సుబ్బుకి ఆల్మోస్ట్ షీఈస్ హ్యావింగ్ 200K ఫాలోవర్స్. అంకిత కానీ ఎవరైనా కావచ్చు, అంకితకి కూడా. సో దిస్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ గోయింగ్ గుడ్. ఎందుకంటే సోషల్ మీడియా అనేది చాలా మీకేంటంటే మీకు ఎలా అనిపిస్తుంది అంటే, సో మేల్స్ మమ్మల్ని మంచిగా ట్రీట్ చేయాలి, మేల్స్ని ఒక ఫీమేల్కి ఎట్లా రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఫీమేల్స్ని ఎట్లా చూస్తున్నారు, మమ్మల్ని కూడా మేల్స్ ఆ విధంగా చూడాలని చెప్పి మీరు కోరుకుంటారు. ఎగ్జాక్ట్లీ. కోరుకునేది కేవలం రెస్పెక్ట్ మాత్రమే అండి. కోరుకునేది రెస్పెక్టే. ఆ రెస్పెక్ట్ దొరికితే చాలు, లైఫ్లో ఏమైనా చేయగలుగుతాం. ఎస్. మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఏం చేయబోతున్నారు? యాజ్ ఆఫ్ నౌ అయితే ఏం లేదండి. లిటరలీ ఫ్యూచర్ ప్లాన్స్ అబౌట్ మ్యారేజ్ అనేది నాకు ఇంకా నా డిక్షనరీలో మ్యారేజ్ అనేది లేదు. ఒకసారి ఆల్రెడీ మోసపోయాను కాబట్టి ఐ డోంట్ వాంట్ టు. అదైతే 6 years మీరు రిలేషన్షిప్లో ఉన్నా అన్నారు కదా,
ఏంటో ఆ ఎపిసోడ్ గురించి చెప్పండి ఒకసారి. ఏం చెప్తామండి, ఫస్ట్ 3 years వాజ్ వెరీ బ్యూటిఫుల్. హ్మ్. 3 years బాగుందా? ఇట్ వాస్ గుడ్. ఎక్కడ అతను పేరు ఏం చెప్పొద్దు, మీకు ఎట్లా పరిచయం ఏంటి? ఫ్రమ్ బెంగాల్. బెంగాల్. ఓకే. సో ఇట్ వాస్ గుడ్. సో హైదరాబాద్లో ఉన్నారా? హైదరాబాద్లోనే ఉన్నారు. మంచి కంపెనీలో వర్క్ చేసేది, చాలా బాగుండేది. దాని తర్వాత రియలైజేషన్ వచ్చింది, లైక్ నాకు కొంచెం లైక్ వెన్ ఐ గట్ జాబ్, ఫేమ్ అండ్ ఎవ్రీథింగ్, అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇంకా లైక్ గొడవలు కానీ ఏమంటారు సుపీరియారిటీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు కదా. 6 years తర్వాత క్లోజ్ అయిపోయింది. బికాస్ చాలా వరకు మేము ట్రాన్స్జెండర్స్ మేము ఏం చేస్తాము అని అంటే, మాకు ఎవరన్నా ప్రేమ చూపిస్తే కొంచెం మేము ఇంకా తనే దేవుడు అనుకుంటాము. మాకున్నంత తనకే పెట్టేస్తాము, లైక్ మా పక్కన ఏం పెట్టుకోము, డబ్బులు కానీ ఏదైనా సరే. ఒకవేళ ఆయనకి ఇప్పుడు బైక్ కావాలి అంటే అప్పో చేసి మరి ఇప్పిస్తాము, బికాస్ తను నా పర్సన్, నన్ను వదిలేసి వెళ్ళాడు అనే ఒక నమ్మకంతో. కానీ అవతల పర్సన్ మాత్రం యూస్ చేసుకునేది కేవలం డబ్బుల కోసమే. అది ఎప్పుడు రియలైజ్ అవుతాము, వెన్ హీ స్టార్ట్ ఇగ్నోరింగ్ ఫేజ్ అనేది ఒకటి ఉంటుంది కదా. లైక్ ఫస్ట్ డే ఆఫ్ యువర్ లవ్, వెన్ ఐ టెక్స్ట్ యూ గుడ్ మార్నింగ్, నాకు ఇంకో 10 మెసేజ్లు వస్తుంది. ఆ ఇగ్నోరింగ్ ఫేజ్, నేను గుడ్ మార్నింగ్ 10 సార్లు చెప్పినా నాకు ఆ రిప్లై రాదు చూడు. దెన్ వి స్టార్ట్ రియలైజింగ్. ఎప్పుడైతే కళ్ళ ముందు మాకు కనిపిస్తుందో నన్ను కాకుండా ఇంకొకరితో ఉండి నన్ను మోసం చేస్తుందో, ఆ రోజు రియలైజ్ అవుతాం. క్లోజ్ అయిందండి నేను క్లోజ్ అయ్యేదాన్ని. యాక్చువల్లీ ఐ వాజ్ ఇన్ టు డిప్రెషన్, చాలా అంటే చాలా, లైక్ సైకాట్రిస్ట్ దగ్గర థెరపీస్ తీసుకొని బయటకు వచ్చాను. అవునా? ఇప్పుడు తమన్నా సింహాద్రి కేసు మళ్ళీ ఒకసారి మనం ప్రస్తావించుకుంటే, ఈరోజు ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారం మదర్ అయ్యే అవకాశం లేదు, ఇక భవిష్యత్తులో కూడా కష్టమే, ట్రాన్స్జెండర్స్ ఇక తల్లి కాలేరు, అంతేనా? ఇలాగే అనుకోవాలా? లేదండి, యాక్చువల్లీ మేల్ టు ఫీమేల్ ట్రాన్సిషన్ అయిన వాళ్ళ మీద ట్రయల్స్ అవుతుంది. బట్ మేల్ ఫీమేల్ అండ్ ఇంటర్సెక్స్ అనేది ఒకటి ఉంది. ఇంటర్సెక్స్ ఈజ్ అ జెండర్, అది ఏంటంటే మా అంబ్రెల్లాలోనే ఉంటుంది. సో ఇంటర్సెక్స్ జెండర్ క్యాన్ బీ అ మేల్, ఫీమేల్ ఆర్ ఏ ట్రాన్స్. ఎలా అంటారు అని అంటే, మనకి సైన్స్లో XX క్రోమోజోమ్ ఈజ్ ఓన్లీ ఫర్ మేల్, XY ఈజ్ ఫర్ ఫీమేల్, అలాగే XXX, XXY కూడా ఉంటుంది. సో దాన్ని బేసికల్లీ క్లెయిన్ ఫిల్టర్ సిండ్రోమ్ అంటారు, XXY ఉంటే. సో ఇందులో ఎలా ఉంటుంది అంటే, మేల్ జెనైటల్, ఫీమేల్ జెనైటల్ ఆర్గాన్స్ రెండు ఉంటుంది. అంటే ఎవరిలో ఉంటుంది అది? ఇంటర్సెక్స్ పర్సన్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటర్సెక్స్ని, ఆమె ఇంటర్సెక్స్ ఇండివిజువల్, నేను ట్రాన్స్జెండర్ కిందికే వస్తాను. సో నాకు మేల్ ఉంది, ఫీమేల్ ఉంది. సో నా ఒరిజినల్ పార్ట్ వచ్చేసి ఫీమేల్ అయినా, ఎట్ ద ఏజ్ ఆఫ్ 12 మనం ఫస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ అంటాం చూడండి, ఆ టైంలో నాకు రాకపోతే చాలా వరీ అయిపోతాం. సో ఆ టైంలో ఎందుకు అవ్వట్లేదు అని చూస్తే, అక్కడ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ క్యారియోటైపింగ్ చేస్తారు, హార్మోనల్ అబ్నార్మాలిటీస్ చూసుకుంటారు, అన్ని టెస్టులు జరుగుతాయి, దాంతోపాటు HRCT ఆఫ్ పెల్విస్ అన్నీ చూస్తారు. సో వన్ క్లాసిక్ కేస్ ఏంటంటే, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ అంటే, నేను ఎప్పుడైతే మిత్ర క్లినిక్ స్టార్ట్ అయిందో, ఐ వాజ్ ఎ మెడికల్ ఆఫీసర్ అండ్ షీ వాజ్ ఎ నర్స్ అక్కడ. షీ ఈజ్ ఇంటర్సెక్స్ విత్ XXY. తన జెనైటేలియా వచ్చేసి, తన అవయవం వచ్చేసి ఫీమేలే. బట్ ఎప్పుడైతే అసలు నాకు పీరియడ్స్ ఎందుకు రావట్లేదు అని ఇంట్లో వాళ్ళు కంగారు పడ్డం, ఆమె కంగారు పడ్డం, ఆ టైంలో ఏవైతే టెస్టులు చేశారో ఆ టైంలో ఏం తెలిసింది అని అంటే, తన కడుపులో, లైక్ మన లోవర్ అబ్డోమెన్లో ఇంగ్వైనల్ కనాల్ అంటారు, ఇంగ్వైనల్ క్యావిటీలో అండర్ డెవలప్డ్ టెస్టిస్ ఉండే. టెస్టికల్స్ అంటే మేల్ జెనైటల్ ఆర్గాన్ ఉండే. సో రెండు ఆర్గాన్స్ ఉండేసరికి షీ కమ్స్ అండర్ ఇంటర్సెక్స్. ఆ టెస్టికల్స్ రిమూవ్ చేసేసి తనకి గర్భసంచి కూడా ఉంది కాబట్టి, మనం హార్మోనల్ థెరపీ పైన పెట్టి IVF లాంటివి ఏమైనా చేస్తే ఇంటర్సెక్స్ పర్సన్ క్యాన్ బికమ్ మదర్స్. ఓకే. సో ఇప్పుడు మనకు తెలియదు, తమన్నా గారు మైట్ బి ఇంటర్సెక్స్ కూడా అయ్యి ఉండొచ్చు. దట్ ఈస్ ఆల్సో దేర్. ఆ ఛాన్స్ అయితే ఉంది. లైక్ not every intersex can become mothers, but yes, there are chances of intersex who can become mothers.
ఓకే. ఇంటర్సెక్స్ పర్సన్ సో ఆ ఛాన్స్ కూడా ఉండొచ్చు. ఉండొచ్చు, ఆ ఉద్దేశంతో ఏమైనా పెట్టిందేమో అనుకోవచ్చు. కావచ్చు. ఓకే. అండ్ ప్రతి ఐవీఎఫ్ కూడా సక్సెస్ అవ్వాలని కూడా లేదండి మళ్ళీ. సో అందులో మిస్క్యారేజెస్ ఉంటాయి, లైక్ చాలా హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయి ఇంటర్సెక్స్లో కూడా, అదై ఉండొచ్చు. ఓకే. అసలు ఏది నిజం అనేది ఆమె చెప్తే గానీ తెలియదు. ఆవిడ చెప్తే కానీ తెలీదు. అండ్ లైక్ తను పెట్టింది కావచ్చు అండి, ఒక మదర్హుడ్ అనేది ప్రతి కల కదా. ప్రతి ఒక్కరి కళ. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా అది చాలా పెద్ద కళ. వెన్ షీ పోస్టెడ్ దట్, నా ఫస్ట్ కామెంట్ వాజ్, ఇఫ్ దిస్ ఈస్ సో రియల్, ఐ విల్ బీ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ బికాస్ ఐ వాంట్ టు బికమ్ ఏ మదర్ అని పెట్టాను. సో ప్రతి ఒక్కరి చూసి ఏమన్నా రిప్లై ఇచ్చారా? చూసాను. కాదు, చూసారు. చూసారా మీ కామెంట్? లవ్ సింబల్స్. లవ్ సింబల్ అంతే. సో ప్రతి ఒక్కరి కోరిక అది కళ అంతే. ఓకే. ఇంకొకటి, ఇప్పుడు ట్రాన్స్జెండర్ అమెండ్మెంట్ బిల్ ఒకటి పాస్ అయింది కదా. అవునండి. సో ఏంటి దాని మీద కూడా ఇంకా కొన్ని ఉన్నాయి కదా. ఈ ట్రాన్స్జెండర్ అమెండ్మెంట్ బిల్ 2026 అనేది మా జీవితాలే నాశనం చేస్తుంది. అవునా? అంటే మీకు మంచి కోసం తీసుకొచ్చిన బిల్ అంటారు కదా. మంచి కోసం ఎలా అండి? లైక్ ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే అమెండ్మెంట్ బిల్ ఉండేనో 2019లో, గవర్నమెంట్ లైక్ సుప్రీం కోర్ట్ అండ్ గవర్నమెంట్ హ్యాస్ టోల్డ్ దాట్ యువర్ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ ఈజ్ యువర్ చాయిస్. లైక్ ఇప్పుడు మీరు మేల్ అటైర్లో ఉండి, లేదండి నేను జెండర్ ఫ్లూయిడ్ని, నేను ట్రాన్స్ని అని చెప్పిన, ఐ హ్యావ్ టు రిప్రజెంట్ యూ యాజ్ ఎ ట్రాన్స్ ఓన్లీ. మీ ప్రొనౌన్స్ హీ, షీ, దే, దెమ్ ఏదైతే ఉందో నేను అలాగే పిలవాలి. దట్ వాస్ దేర్. ఇప్పుడు ఇదే కాకుండా ట్రాన్స్ ఉమెన్స్ హూ హ్యాస్ అండర్గోన్ సర్జరీ, ఎవరైతే సర్జరీస్ చేయించుకున్నారో, ట్రాన్స్ మెన్స్ ఎస్పెషల్లీ, మా ట్రాన్స్ మెన్ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో, లైక్ ఫీమేల్ టు మేల్ ట్రాన్సిషన్ ఫీమేల్ టు మేల్ అయిన వాళ్ళని కంప్లీట్గా అరెస్ట్ చేసేసారు. జెండర్ ఫ్లూయిడ్ని, ట్రాన్స్ మెన్స్ని, ట్రాన్స్ ఉమెన్స్ని. అందులో ఈ బిల్లో ఏముందంటే ఓన్లీ కల్చరల్ హిజ్రాస్, పాతకాలం నుంచి వస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఉండాలి. అండ్ దాట్ టు మెడికల్ ఎగ్జామినేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అయితే నా క్వశ్చన్ ఒకటే, లైక్ బయోలాజికల్ మేల్ అండ్ ఫీమేల్ అనేది మనం బేసికల్లీ తెలుసు. ఈ మేల్ ఫీమేలే వెళ్ళి వాళ్ళ జెండర్ ఐడెంటిఫికేషన్ చేయించుకుంటున్నారా డాక్టర్స్లతో? లేదు కదా. వై ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ట్రాన్స్జెండర్స్? సర్జరీలు చేయించుకొని మళ్ళీ వెళ్ళి మెడికల్ ఎగ్జామినేషన్ చేయించుకొని ఇదంతా ఎందుకు? అమ్మాయిలకి పెట్టండి, అబ్బాయిలకి పెట్టండి, లైక్ మేల్స్కి పెట్టండి, ఫీమేల్స్కి పెట్టండి. సో దిస్ బిల్ ఇస్ లైక్ కంప్లీట్ అగేన్స్ట్ లైక్ మా ఎంటైర్ కమ్యూనిటీకి ఇది చాలా బాధాకరమైన విషయం. ప్రొటెస్ట్ జరుగుతుంది, ఏం తెలియకుండా జస్ట్ 3 daysలో బిల్ పాస్ చేసేసారు. సో ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని సంప్రదించాలి కదా ప్రభుత్వం ఏదైనా తీసుకొచ్చినప్పుడు. ఎగ్జాక్ట్లీ, దెర్ ఇస్ అ నేషనల్ బోర్డ్ ఆఫ్ ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. లైక్ నేషనల్ ట్రాన్స్జెండర్ బోర్డ్ కమిటీ అనేది ఉంది. ఎవరిని ఏం ప్రస్తావించకుండా, అడగకుండా దే హ్యావ్ డిసైడెడ్ దెమ్సెల్ఫ్. సో ఇది ఈ బిల్ని వ్యతిరేకిస్తూ మేము చాలా వరకు ప్రొటెస్ట్ చేస్తున్నాము. అండ్ అంటే మెయిన్గా ప్రొటెస్ట్ దేనికోసం? ఇది వద్దు మాకు అని చెప్పేది ఏంటిది? ఇది వద్దు, మా పాత బిల్లే మాకు మంచిది. లైక్ ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఫీమేల్ టు మేల్ ఎవరైతే అయ్యారో వాళ్ళు ఎటు వెళ్ళిపోవాలి? వాళ్ళకి అసలు రికగ్నైజేషన్ లేదా? బేసికలీ ఆర్ దే నాట్ ఇండియన్ సిటిజన్? బేసిక్ హ్యూమన్ ఫండమెంటల్ రైట్స్ లేవా ఎవరికి? మేల్ టు ఫీమేల్ అయిన వాళ్ళకి ఉందా? వాళ్ళకి కూడా సేమ్. లైక్ యూ హ్యావ్ టు గో ఫర్ యువర్ మెడికల్ ఎగ్జామినేషన్, యూ డోంట్ ఎగ్జిస్ట్ అనే వాళ్ళే ఉంది, అలాగే ఉంది. బట్ వీఆర్ ఫైటింగ్ ఫర్ అవర్ బేసిక్ హ్యూమన్ ఫండమెంటల్ రైట్స్ విచ్ హ్యాస్ బీన్ గివెన్ బై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. సో అదంతా చేసి లైక్ ఈ కొత్త ప్రొటెక్షన్ అమెండ్మెంట్ బిల్ పెడుతున్నాము అంటే దీన్ని ఖచ్చితంగా ఖండించాల్సిందే. అండ్ ఐ రిక్వెస్ట్ త్రూ దిస్ మీడియా, చాలామంది ఫిలిం ఇండస్ట్రీలో మా పైన మూవీస్ తీస్తారు. దేర్ ఈస్ అ మూవీ ఆన్ ఎ ట్రాన్స్జెండర్ పర్సన్, దేర్ ఈస్ అ మూవీ ఆన్ గేస్, బైసెక్షువల్స్, లెస్బియన్స్, కోట్లు సంపాదించుకుంటారు. బట్ నో వన్ ఈస్ టాకింగ్ అబౌట్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ గౌరీ సావంత్ గారి లైఫ్ స్టైల్ మొత్తం తాలి అనే మూవీతో బయటికి వచ్చింది. బట్ నోవేర్ సుష్మితా సేన్ గారు లైక్ షీఈస్ నాట్ ఈవెన్ లైక్ బాదర్డ్ అబౌట్ దిస్ బిల్ ఆర్ యాక్ట్. యాజ్ ఎ ట్రాన్స్జెండర్ తను ఆ ఎంటైర్ మూవీ యాక్ట్ చేసింది. షీ షుడ్ నో ద పెయిన్ ఆఫ్ ఎ ట్రాన్స్ పర్సన్, రైట్? అలాగే కాంచనా మూవీ తీసుకోండి, అలాగే అక్షయ్ కుమార్ గారిని తీసుకోండి, లక్ష్మి మూవీ.
సో ఇలాంటి అవును. పెద్ద పెద్ద చాలా వాళ్ళు సినిమాలు వచ్చినాయి కదా. యా పెద్ద పెద్ద వాళ్ళు ఈ బిల్ గురించి మాట్లాడితే విల్ గెట్ లిటిల్ కైండ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండి. మాకు ఆ స్ట్రెంగ్త్ అనేది అంతే ఇంపార్టెంట్. కదా. అంటే వాళ్ళు మిమ్మల్ని ఒక వ్యాపార వస్తువుగా వాడుకుంటున్నారు తప్ప అంతే తప్పితే మీ ఇంకేం బాధలు లేదు. పట్టించుకోవట్లేదు. అవును. సెక్షువల్ మైనారిటీ కిందికి మేము ఇంకా కిందికి వెళ్ళిపోతున్నాం అంతే, ఉమ్, కానీ పైకి రావట్లేదు. ఉమ్, బట్ ఆల్ థ్యాంక్స్ టు ఆర్ తెలంగాణ గవర్నమెంట్. నేను నిజంగా చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారు ప్రతి సెక్టార్లో ట్రాన్స్జెండర్స్ని పెట్టారండి. హెల్త్ సెక్టార్లో ఇద్దరు ట్రాన్స్జెండర్ డాక్టర్స్ ఉన్నారు. అది కేవలం మన తెలంగాణలోనే పాసిబిలిటీ అయింది. అలాగే ట్రాఫిక్ పోలీస్లో ఆల్మోస్ట్ 38 మెంబర్స్. దాంతోపాటు మెట్రో స్టేషన్స్లో మా కమ్యూనిటీ వాళ్ళందరికీ జాబులు ఇవ్వటం కానీ, యాజ్ వెల్ యాజ్ ఈ ఈ ఈ విషయం చెప్పాలో వద్దో తెలీదు, కాంట్రవర్సీ అవుతుందేమో, హైడ్రా ప్రాజెక్ట్లో కూడా చాలామందికి వాలంటీర్స్గా పెట్టడం. ఉమ్. సో ఇదంతా మా కమ్యూనిటీకి ఒక మంచి రికగ్నైజేషన్ వస్తుంది. అలాగే ప్రజలు మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. సో హియర్ వీ హ్యావ్ వన్ ఛాన్స్. మనకి తమిళనాడు, కేరళ వాళ్ళు ఎవరైతే వాళ్ళ స్టేట్ ప్రొటెక్షన్ యాక్ట్ పెట్టుకున్నారు ట్రాన్స్జెండర్స్ కోసం. ట్రాన్స్జెండర్ ఏదైతే స్టేట్ ట్రాన్స్జెండర్ బోర్డ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళతో ప్రస్తావించి అంతా చేసి వాళ్ళు స్టేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి పెట్టుకున్నారు. సో అలాంటిది ఒక స్టేట్ ప్రొటెక్షన్ యాక్ట్ మనకి మన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఒకవేళ చేస్తే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ఆర్ ఎంటైర్ కమ్యూనిటీ. ఎలాంటి ప్రొటెక్షన్ కోరుకుంటున్నారు? ప్రొటెక్షన్ ఇన్ ద సెన్స్ సేమ్ లైక్ తమిళనాడులో కానీ కేరళలో కానీ నేషనల్ ఇప్పుడు అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో అది వాళ్ళు కంప్లీట్గా తీసేస్తారు. వాళ్ళ స్టేట్లో వాళ్ళు ఓకే. చేస్తున్న బిల్ని మాత్రమే ఫాలో అయ్యి ప్రతి ఈచ్ అండ్ ఎవరీ ట్రాన్స్జెండర్ పర్సన్స్కి ఆ రైట్స్ ఇప్పిస్తారు. ఉహుం. సో అలాంటిది ఒకటి కావాలి ఇక్కడ. ఓకే. సో బై దాట్ ఏంటంటే ఇంకా మా ఎంటైర్ కమ్యూనిటీయే కాకుండా LGBTQIA+ అందరికీ ఒక రకమైన ఊరట అది. మాకు మా సమాజ సహజ హక్కు దొరికింది అని మేము భావిస్తాం అంతే. సరోగసీ యాక్ట్ అనేది ఇక్కడ విదేశాల్లో ఉన్నట్టుగా విన్నానండి. మన ఇండియాలో అయితే లేదు. ఇండియాలో 2021లో 2021 ఆర్ 2022 యాక్ట్ ప్రకారం ట్రాన్స్జెండర్ పీపుల్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ సరోగసీ యాక్ట్ అని ఇచ్చారు. నిన్న నా ఫ్రెండ్ ఉన్నారు కన్మణి అని. షీ ఈజ్ అన్ ట్రాన్స్ అడ్వకేట్ హూ ఈజ్ వర్కింగ్ ఇన్ హైకోర్ట్ ఆఫ్ తమిళనాడు. తనని కూడా కనుక్కున్నాను, మన ఇండియాలో ఏమైనా సరోగసీ యాక్ట్ ఉందా, దట్ మనం ఎలిజిబులా కాదా అనేది. షీ టోల్డ్ వెరీ క్లియర్లీ దట్ నో, యాజ్ ఆఫ్ నౌ మనకి ఎలాంటి యాక్ట్ లేదు అని చెప్పేసి. బట్ రీసెర్చ్ ప్రకారం నేను ఎక్కడైతే చదివానో చూశానో దెర్ ఆర్ 4 కంట్రీస్ అండి 2022లో: ఇజ్రాయెల్, USA, మెక్సికో అండ్ కెనడా. ఈ 4 స్టేట్స్ 4 కంట్రీస్ హ్యాస్ డిసైడెడ్ దట్ సరోగసీ యాక్ట్ అనేది లైక్ హెట్రోసెక్షువల్స్కే కాకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ జెండర్, ఆ జెండర్ ఏదైనా కావచ్చు, వాళ్ళందరికీ వర్తిస్తుంది. దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ సరోగసీ అనేది వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. ఉహుం. సో ఆ కంట్రీస్కి అది చాలా పెద్ద వరం. ఉమ్. సో అంటే అలాంటి మన దగ్గర ఆ యాక్ట్ రావడానికి ఎంత టైం పట్టొచ్చు అంటారు? చెప్పలేమండి. బికాజ్ ఈ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో 2026ది ఇదే మమ్మల్ని ఇంకా వర్స్ట్కి తీసుకెళ్ళింది. సో ఇంకా సరోగసీ యాక్ట్ గురించి లిటరలీ ఇంకా మనం మర్చిపోవాల్సిందే. అది కలలాగానే మిగిలిపోతుంది. ఓకే. అట్లీస్ట్ లైక్ సరోగసీ ఆర్ అడాప్షన్, ఫాస్టర్ కేర్ అనే యాక్ట్ అన్న పాస్ చేస్తే లైక్ వీ క్యాన్ ఆప్ట్ దోస్ థింగ్స్. ఓకే. సో ఫైనల్గా మళ్ళీ ఒకసారి ట్రాన్స్జెండర్స్ తల్లి కావాలి అనుకుంటున్నటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఇంకా టెక్నాలజీ లేదు కదా. అవును. సో మీ కమ్యూనిటీ వాళ్ళకి టెక్నాలజీ లేదు అని కాదండి, ట్రయల్స్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది రీసెర్చ్ ప్రకారం. అండ్ నేను నాకు తెలిసిన గైనకాలజిస్ట్లని కూడా కనుక్కున్నాను, ట్రయల్స్ అనేది జరుగుతుంది. బట్ దేర్ ఇస్ నో రికార్డెడ్ కేసెస్ ఎట్. ఇంకా ఎలాంటి కేసెస్ అనేది రికార్డ్ అవ్వలేదు. ఏం చేసినా లైక్ ఆ సర్జరీ, యూట్రస్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఖచ్చితంగా హై కాస్ట్ ఎఫెక్టివ్. 40 నుంచి 50 లక్షలు అయితే ఎటు పోదు. సో ప్రాపర్ రీసెర్చ్ చేసుకొని అలాంటి రికార్డెడ్ కేసెస్ ఏమైనా వచ్చిన తర్వాత ప్రాపర్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దాని తర్వాత ట్రై చేయండి. కానీ అనవసరంగా లైక్ తల్లి అయిపోతాము, నిజంగానే నేను కూడా తల్లి అయిపోవాలి, నేను కూడా గర్భం దాల్చుకోవాలి అని చెప్పేసి మీ డబ్బులు వేస్ట్ చేసుకోకండి. అనవసరంగా మీరు ఎమోషనల్ స్ట్రెస్
తీసుకొని డిప్రెషన్లోకి వెళ్ళకూడదు అని నేను కోరుకుంటున్నాను అంతే. సో మొత్తానికి చాలా బాగా జరిగింది ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ అండి. డాక్టర్ ప్రాచీ రాథోడ్ గారు పిలవగానే ఇంటర్వ్యూకి వచ్చారు, థ్యాంక్ యూ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. సో మీరు డాక్టర్గా మీ లైఫ్ అనేది ఇంకా సక్సెస్ఫుల్గా ముందుకు సాగాలని, మీరు మరెన్నో విజయాలు అందుకోవాలని మీ వృత్తిలో కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అ లాట్. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. and please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.